హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్ లావణ్య. ఓకే అండి, చూస్తున్నారు కదండి టమాటో కర్రీ అంటూ చేశాను. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. నేను ఏ రెసిపీ చేసినా తొందరగా ఫాస్ట్గా అండ్ టేస్టీగా అంటూ చేసేస్తానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మి టమాటో కర్రీ అంటూ మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది మెంతం అండి. మనకు మార్కెట్లో అంటూ చిన్న మెంతం పెద్ద మెంతం ఉంటుంది కదా, నేను ఇది పెద్ద మెంతం తీసుకున్నానండి. ఇలా మనం వాష్ చేసేసుకుందాం. ఓకే అండి, చిన్న మెంతంలో రాళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుంది కాబట్టి మనం రెండైనా ఏ ఆకుకూరలైనా మనం మంచిగా నీట్గా అంటూ వాష్ చేసేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా మెంతం అంటూ మంచిగా ఇలా వాటర్లో అంటూ వాష్ చేసేసుకొని ఇలా ఒక జిల్లెడు బుట్టలో అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, మెంతం తినడం వల్ల మంచి కళ్ళు కూడా షార్ప్ అవుతుంది. ఓకే అండి, నేను టమాటో కర్రీ అని చెప్పాను కదండి. చూడండి ఎంత సింపుల్గా చేసేసాను. ఫస్ట్ మనం టమాటోస్ అంటూ ఇలా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకుందామండి. నేను చెప్పాను కదండి, నేను ఏది వంట చేసినా కుక్కర్లోనే చేస్తాను అండ్ ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇలా కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకుందామండి. అంతే అండి, సింపుల్. ఇప్పుడు మనం కుక్కర్కి విజిల్స్ అంటూ పెట్టేస్తాం. ఒక 2-3 విజిల్స్ వరకు పెట్టేసుకుందాం. ఓకే అండి, కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మనం రెసిపీస్ అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే ఎవ్రీ టైం అయితే టెక్నికే ఫాలో అవుతాను. వంట చేయడం నాకు ఇష్టము అండ్ ఇలా మంచిగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనకు గ్యాస్ కూడా వేస్ట్ కాదు. ఇప్పుడు మనకి ఎట్లా గ్యాస్ అనేది చాలా షార్టేజ్గా ఉంది కదండి. ఇలా మనం కుక్కర్ అంటూ ఎక్కువ మ్యాక్సిమం వాడితే మంచిగా విజిల్స్ ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మంచిగా మెత్తగా అయిపోతుందండి. ఓకే అండి, ఇంకా చెప్పాలండి, నేను చెప్పాను కదా ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను అనేసి గ్యాస్ కష్టాలన్నమాట. ఇలా గ్యాస్ పైన ఇలా చిన్న సింపుల్గా ఈజీగా ఏటివ్ చేసేస్తున్నాను. కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఉండేటివన్నీ నేను ఇలా హీటర్ పైన ఇండక్షన్ పైన పెట్టేస్తున్నాను. ఇలా ఈ కడాయి అయితే చాలా పాతదండి. నాకు ఎందుకో అదంటే అస్సలు పడేయడం తీయడం అనేది అస్సలు ఇష్టం అవ్వట్లేదు. ఓకే, చూస్తున్నారు కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెద్ద మెంతం. ఓకే అండి, మీరైతే ఆ కడాయిని చూసి ఏమనుకోకండి, ఫీల్ కాకండి. నాకైతే చాలా ఇష్టం. అది తీయడం ఇష్టం అయితే పడేయడం ఇష్టం అవ్వట్లేదు, ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆయిల్ అంటూ వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో మనం ఆవాలు జీలకర్ర అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, ఇలా ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇలా పేలిన తర్వాత అంటే చిటపటలు ఆడిన తర్వాత అందులో మనం అంటూ 1 by 1 మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ వెజిటేబుల్స్ అంటూ వేసేసుకుందామండి. ఆనియన్స్ అంటూ వేస్తున్నాను. ఇది రెసిపీ అనేది చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోతుంది అండ్ మనం రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. రోటీస్తో అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ షుగర్ పేషెంట్స్ ఉన్న వారికి అయితే మెంతం వేస్తున్నాం కదా, అది మెంతం వేయడం వల్ల వాళ్ళకు కూడా మంచిగా షుగర్ అనేది కొద్దిగా కంట్రోల్గా ఉంటుంది. ఓకే అండి, అలాగే ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు అంటూ వేసేసాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తానండి. వేరే ఇంగ్రీడియంట్స్ అంటూ మనం అంటే మసాలా పౌడరు, ధనియాల పౌడర్ ఇలాంటివి నేను ఏమి వేయనండి రెసిపీలో. చూస్తున్నారు కదా, ఒకటి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇలా ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, పెద్ద మెంతం, కొత్తిమీర. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, 2-3 days వరకు బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా యాడ్ చేశాను. మంచిగా దగ్గర వరకు మనం చేసుకోవాలండి. ఆయిల్ వచ్చే వరకు, కొద్దిగా ఆయిల్ దీనికి ఎక్కువనే పడుతుందండి. మనం స్టోర్ చేస్తాం కదా, ఆయిల్ అనేది ఎప్పటికీ మనకి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. మనం పచ్చళ్ళైనా ఆయిల్ అంటే ఎక్కువ వేసుకుంటాం కదండి. ఇలా మనం కొద్దిగా స్టోర్ చేయాలంటే కొద్దిగా ఉప్పు, నూనె అంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఈ మెంతం అనేది వేసేసాను, పెద్ద మెంతం. చిన్న మెంతం కూడా వేసుకోవచ్చు, రెండిట్లో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు. నేనైతే పెద్ద మెంతం ఉంది కాబట్టి పెద్ద మెంతం అంటూ వేసేసాను. ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్, కబుర్లు అస్సలు కామెంట్ చేయట్లేదు ఏంటండి. చెప్పారు కదా, కామెంట్స్ అంటూ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మీకు మిస్టేక్ ఉన్నా ఏదైనా మీరు చెప్పొచ్చు. ఓకే, నేను చెప్పాను కదా, కుక్కర్లో నేను టమాటోస్ అంటూ విజిల్స్ కానీ పెట్టాను, ఒక 3 విజిల్స్ కానీ పెట్టేశాను. చూస్తున్నారు కదండి, ఇలా స్మాషర్తో ఇలా మనం టమాటోస్ అంటూ స్మాష్ చేసేసుకుంటే బాగుంటుంది. అయినా ఈ టమాటోస్ అంటూ ఏం బాగా వస్తలేవండి.
టమాటో కర్రీ చేసేసుకోవాలన్నా కూడా అస్సలు చూడండి అండ్ టమాటాలు కూడా పేలిపోయినట్టు వస్తున్నాయి. మంచి రెడ్ కలర్ టమాటాలు తీసుకుంటే వాటర్ ఉంటుంది. ఏంటిదో అండి, వెజిటేబుల్స్ కూడా మనం మోసం చేస్తుంది. ఏ వెజిటేబుల్ తినాలన్నా భయం వేస్తుంది. మోసం కాదు, భయం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాము, అండ్ మీరు తగినంత కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. తినడం అవసరం కాబట్టి ఏ వెజిటేబుల్ దొరికినా తినేస్తున్నామండి. అందుకోసం అందరూ బిర్యానీకి ఇష్టపడుతున్నారు, వెజిటేబుల్ అంటూ బాగా వస్తలేవు కాబట్టి. టమాటో అయితే మెయిన్ అండి. టమాటో తినాలంటేనే కొద్దిగా ఆలోచన చేయవలసి వస్తుంది. కుప్పలు తెప్పలుగా అక్కడ అమ్మేస్తున్నారు కానీ మనం ఇంటికి తెచ్చుకునే వరకు అది ఏదో వేరేగా అనిపిస్తుంది టమాటో. మీకు అలా అనిపిస్తే నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి. ఓకే అండి, అలా మనం కొద్దిగా క్యాప్ పెట్టేసి కొద్దిగా మనం ఫస్టే బాయిల్ చేసుకున్నాం కదా, వాటర్ అంటూ ఉండదు కాబట్టి కొద్దిసేపు అట్లా మూత అంటూ పెట్టాను. చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది మనకు తెలుస్తుంది. మీరు కారము ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. అంతే అండి, చూస్తున్నారు కదా, మెంతం కూర టమాటో కర్రీ అంటూ రెడీ అయిపోయింది. రోటీ అయినా ఉప్మా అయినా రైస్కి అయినా చాలా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అంటూ వేసేసుకుందాం. అంతే అండి, ఎంత సింపుల్గా అయిపోయింది కదా. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్స్ చేయండి, అండ్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ తప్పక తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఏమీ టేస్టీ టమాటో కర్రీ మెంతం కూర రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేయండి, తినండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ అంటూ ఎలా వచ్చిందో మీరు తప్పక తెలియజేయండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, కొద్దిగా కొత్తిమీర అంటూ గార్నిష్కి వేసేసుకున్నాను. నేనైతే రోటీతో తిన్నానండి, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.